చూడండి ఈరోజు చాలా మంది ప్రాబ్లం అంటే ఒక తల్లి కూతురు మీరు ఎవరండి సో వాళ్ళ పాప క్యారీ ప్రెగ్నెంట్ మదర్ ఉన్నారు పాప అంట మదర్ చెప్పు ఏం చెప్తుందంటే తను క్యారెట్ పాప క్యారెట్ తల్లికి చెప్తున్నాడు నాకు గుడ్లు చాలా ఎక్కువ వస్తుంది నీకు ఏం తెలుసు అన్నాను ఆమెకు అలా ఉంది పాయింట్ అర్థమైందా పిల్లలు అంట వాళ్ళ అమ్మ చెప్తుంది నాకు కడుపులో నొప్పులు వస్తున్నాయి నొప్పులు వస్తున్నాయి నీకు ఏం చేశాను అంట అమ్మ కూడా కనీసే కదా వచ్చింది అలాగే చాలా మంది కొత్త ఎవరు వస్తారంటే సార్ మీకు ఏం తెలుసు నాకు ఈ వీడియో వెళ్తే ఫోన్ చేస్తాను మీకు ఆఫీసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకేమున్నాయి మీరు నచ్చ చూపించాలంటే ఎవరో ఢిల్లీ వాడు ముంబై వాడు చూపించారు మీకు లక్ష చూపించాలంటే శంకర విగ్రహం లక్ష్మీ రామదారి అందరూ ఇక్కడ ఉన్నాం సార్ వస్తువులు లేవు ఏమీ లేవు అవునా కాదు మళ్ళీ మనం ఏం చెప్తాం వాళ్ళు వినట్లేదండి వీళ్ళు వినట్లేదండి ఎవరు వినట్లేదండి నాకు 150 అప్పుడు నేను ఏం చేశాను నేర్చుకున్నాను మనం కూడా ఏం చేయాలా నేర్చుకోవాలి ఏ పిల్లలు కూడా కడుపు నుంచి వచ్చినట్టే పీటీ ఉషలో పరిగెట్టరా మనం మాత్రం ఏమనుకుంటాం పరిగెట్టరా అక్కడి నుంచి కడుపులోనే కంపెనీస్ పరిగెట్టారు అది జరగదు అది జరగాలంటే ఇంకోటి తెలుసు కదా చెప్పడం గుడ్ మార్నింగ్ సో లీడర్స్ దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ మనకి జరిగే ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి ప్రాసెస్ ఏం లేదండి భారతి గారు అనే ఆవిడ వాడుకుంటే ఏమొస్తుంది యూజ్ చేస్తే హెల్త్ వస్తుంది అదే విషయాన్ని 10 మంది చెప్తే మనకి వస్తుంది సో ఇప్పుడు దీనికోసం సింపుల్ కార్డు తీసుకున్నాం డబ్బులు ఎక్కడి నుంచి రావండి ఈజీ మెథడ్ మీకు ఈ స్విగ్గీ అర్థమైతే ఇది అర్థమైపోతుంది అర్థమవుతుందా సో ఇక్కడ అర్థం చేసుకోండి వాడేటప్పుడు కొంతమంది 5,000 వస్తువులు వాడతారు కొంతమంది 10,000 వస్తువులు వాడతారు సామాన్యుడు కనీసం 1000 రూపాయలు సామాన్లు వాడకుండా వాడాడు ఇక్కడ 1000 రూపాయలు సామాన్లు వాడాడు ఈ రోజు మనం చూస్తున్నాం కిరాణా కొట్టు ఆయన బిజినెస్ చేస్తే డబ్బులు వస్తున్నాయి బిజినెస్ చేయకుండా వస్తున్నాయి బిజినెస్ చేస్తేనే వస్తున్నాయి ఆయన నెల మొత్తం 10 లక్షలు సామాన్లు అమ్మాడు అనుకోండి యావరేజ్ ఒక 50,000 మిగులుతుంది చేస్తాను అవునా కదా 10 లక్షలు వ్యాపారం చేసి కానీ మన కంపెనీలో మనం చేయట్లేదు చేయిస్తున్నాం లేదా సో చేయించే పద్ధతిలో ఈ 10 మంది కూడా మీరు ఎవరైతే వచ్చారు జగేశ్వరరావు సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన దేనికి వచ్చారు ఈయన కూడా ఇన్కమ్ కోసం వచ్చారు ఇన్కమ్ కోసం వచ్చారు ఆరోగ్యం కోసం వచ్చారు అలాంటప్పుడు ఈయన కూడా 10 మంది తెస్తే 10 రూపాయలు ఎంత అవుతుంది 100 10 ఈ 100 మంది 1000 రూపాయలు కొనుక్కుంటే ఎంత అవుతుంది 1,00,000 రూపాయలు సో 1,00,000 రూపాయలు కాదు మనకి ఎంత వచ్చింది 5,000 వచ్చింది ఈ 100 మంది 10 మంది తెస్తే అంటే అందరూ మాట్లాడుతున్నారు తెస్తే మనకి ఎంత అవుతుంది 10 లక్షలు ఎంత అవుతుంది 10 లక్షలు కాదు మనకి ఇన్కమ్ ఎంత అవుతుంది కానీ ఇక్కడ మన సమస్య ఏంటి సార్ ప్రాబ్లం ఎక్కడ ఇదంతా జరుగుతుందా అవుతుందా ఒక విషయం చెప్పండి ఈ రోజు మీరు ఇంటి దగ్గర తెచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్ వచ్చారా విశాఖపట్నం బీచ్ హోటల్కి వచ్చారా ఇది కూడా మనలాంటి వాళ్ళు నిజంగా 1000 రూపాయలు 10 మంది వస్తారు ఎందుకు వస్తారు అది ఎవరికైనా లక్ష కావాలి ఉంటుందో ఉండదు కానీ ప్రాబ్లం ఎక్కడంటే బిలీవ్ సిస్టమ్ నాకు రాదు నా వాళ్ళు అవ్వదు నేను చేయలేను ఇలాంటివి కొన్ని ఉండే డోర్ కటర్స్ ఆ డోర్ కటర్స్ రిమూవ్ అవ్వాలంటే మనలో ఒక ఆలోచన విధానం మారాలి సార్ లక్ష్మీనారాయణ గారు కూడా వేరే దగ్గర చేసాం శంకర్ గారు వేరే ఫ్యాక్టరీ చేసాం సార్ రంజిత్ కూడా కడలిపోలో వేరే పని చేసాం సార్ మేమందరూ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం మా భవిష్యత్తు ఇక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి మీరు కూడా ఇక్కడ మీ భవిష్యత్తుని తెలుసుకోవాలి ఫస్ట్ మీకు ఏదైతే నేను చెప్పానో ఇక్కడ మీకు రేపు ఫ్యూచర్
రాలేదు అంటే 100% మీరు ఉండేది రైట్ పొజిషన్ కాదు. సో మీరు 100% మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ రోజు మీరు గడుపుతున్నది ఏదైతే ఉందో అది ఏ లైఫ్, అది కాంప్రమైజ్ లైఫ్. నిజంగా మీరు చూడండి, ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కూడా రేపు దయచేసి రాంగ్ అనుకోవద్దు. ఇమ్మీడియట్ గా మీ ఇంట్లో ఎవరికి బాగాలేదు అప్పుడు అనుకోవద్దు, అవ్వకూడదు కూడా. సీరియస్ కండిషన్ ఉంది, ఒక 5 లక్షల రూపాయలు అర్జెంట్ కట్టాలి. ఎంత కట్టాలా? మీ కొడుకో కూతురో తల్లిలో ఎవరో చెల్లో ఎవరో ఉన్నారు, ప్రాణాపారం పొజిషన్ ఉన్నారు, 5 లక్షలు అర్జెంట్ కావాలి. మనం ఇవ్వగలమా? ఇవ్వలేనప్పుడు మనం ఎందుకు ఆలోచించి ఎందుకు చేయలేము? ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు ఒకసారి గుడిపెట్టేటప్పుడు కొద్దిగా మంచి ఇల్లు ఉడుకు తగ్గించాలి. ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? ఇలా త్వరగా ఈరోజు 5 లక్షల రూపాయలు అనేది ఏ హాస్పిటల్కి వెళ్ళి జ్వరం వస్తే 5 లక్షలు అడిగే పరిస్థితి. ఒకప్పుడు పెద్ద ఆపరేషన్ అడిగేవారు, ఈరోజు చిన్న చిన్నగా అడుగుతారు. ఈరోజు ఎల్కేజీ ఫీజు 40,000 50,000 ఫీజు. మరి 40,000 50,000 ఫీజు కట్టినప్పుడు మీరు ఈ ఉద్యోగాల చేత 10,000 20,000 ఎక్కడ సరిపోతాయి? సరిపోతే సరిపో. అలాంటప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తారని రంజిత్ ఈరోజు 5 ఏళ్ళు తీసుకుని 6 ఏళ్ళు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 7 ఏళ్ళు ప్లాన్ చేస్తారు, 2వ తారీఖు 3వ తారీఖు ప్లాన్ చేస్తారు. మరి మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ప్లాన్ చేయలేకపోతే అనేది ఎక్కడ ఎవరు అడగరా? మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి, మీ వల్ల ఎందుకు కాదు. ఈరోజు సమస్య ఎక్కడ లేదండి, మన వల్ల సమస్య ఉంది. ప్రాబ్లం ఏంటంటే రోజు మనం గుడికో చెప్పుకో మసీదు వెళ్తున్నాం. మన తాతను మొత్తం వేసేసి పుల్ల దేవుడు ఉన్నాడు, చెట్ల దేవుడు, మసీదు దేవుడు ఉన్నాడు, అవునా కదా? వాస్తవాన్ని దేవుడు ఎక్కడున్నాడు? ఉన్నాడు లేదా? ఉన్నప్పుడు మనం ఏమంటున్నాం? మనం దేవుడు ఎలా చూస్తున్నాం? దేవుడు ఎలా చూడాలి? మళ్ళీ దేవుడు ఎలా చూడాలా? మళ్ళా దేవుడిని పేదవాడిగా చూడాలా, కోటీశ్వరుడు చూడాలా? పేదవాడు చూడదు. దేవుడికి మంచి అన్న పెడతామా, నిన్నటన్నా మనటన్నా జాగ్రత్తగా తీసి పెడతాం. మనకు మళ్ళా ఉన్న దేవుడికి మంచి కాస్ట్లీ ఫుడ్ కాస్ట్లీ తీసుకెళ్ళి కానీ మనం ఏం చేస్తాం? దేవుడికి ఎక్కడ రోడ్డు మీద సత్యం చేస్తాం, ఇవన్నీ చేస్తాం లేదా? అంటే దేవుడిని అభివృద్ధి చేస్తాం లేదా? అవునా కాదు? అభివృద్ధి చేస్తావా? చేయకూడదా? చేయకూడదు. ఏం చేయాలి? మీరు లక్ష తీసుకోవాలా? లక్ష తీసుకోవాలంటే దానికి లక్షణాలు కావాలి. లక్ష తీసుకోవాలంటే లక్షణాలు కావాలి. లక్షణం నెంబర్ 1 మీరందరూ రాసుకోవాల్సిన పాయింట్. లక్షణం నెంబర్ 1, క్వాలిటీ నెంబర్ 1 తెచ్చారు కదా? లక్షణాలు కావాలంటే లక్షణాలు లక్షణం నెంబర్ 1 ఫస్ట్ సెల్ఫ్లో ఉండాలి. మనల్ని మనం విశ్వసించాలి. గుడ్ మార్నింగ్. సెల్ఫ్లో ఉండాలి. రంజిత్ వెస్టే స్టార్ట్ చేస్తారు. ఒకసారి కానీ ప్లీజ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ లోపల కలిసి పడతాం.